తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ పోస్టుల కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. రేషన్ డీలర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి 1629 రేషన్ డీలర్స్ పోస్టులకి భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1629 రేషన్ డీలర్ల పోస్టులకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపిక ప్రక్రియ రేషన్ డీలర్ పోస్టులకి సంబంధించి ఏ విధమైన రాత పరీక్ష ఉండదు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ అభ్యర్థులు మీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకొని వెంటనే రేషన్ డీలర్గా నియమించడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. అయితే జిల్లాల వారీగా వరుసగా నోటిఫికేషన్ అనేవి జరగడం జరుగుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలి. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులకి భర్తీకి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్వైర్మెంట్ పూర్తి చేశారు. వయసు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. జీతం మీరు ఉద్యోగంలో చేరగానే 10,000 జీతం వస్తుంది. అంతకు మించి ఇతర అలవెన్సెస్ ఎటువంటివి ఉండవు. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు. మీరు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు రేషన్ డీలర్ ఉద్యోగానికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.